హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. విషకన్య జానపద నవల 18వ భాగం విందాం. వృద్ధయోగిని దగ్గర సెలవు తీసుకున్న మణిమేకల ఆమె ఇచ్చిన వృక్ష క్షీరముల ప్రభావం వలన ఆకలి వల్ల కానీ దాహం వల్ల కానీ ఎటువంటి బాధ లేకుండా, ప్రయాణాల వల్ల బడలిక లేకుండా అధిక బలాన్ని కలిగి భర్త అన్వేషణలో విరామం లేకుండా ప్రయాణాలు సాగిస్తుంది. విసుగు లేకుండా ముందుకు సాగిపోతోంది. నదులు, పర్వతాలు, అడవులు దాటి ఎన్ని ఆమడలు నడిచిందో, ఎన్ని రోజులు గడిచాయో గమనించకుండా ఒకటే దీక్షతో తన ప్రియుడు కృష్ణశర్మ కోసము తిరుగుతూనే ఉంది. కానీ అతని జాడలు తెలియలేదు. అతని గురించి చెప్పిన వారు ఒక్కరూ కనిపించలేదు. అయినా పట్టుదల వదలకుండా అడవుల్లో తన కడ్డు తగిలిన క్రూర మృగాల్ని వేటాడుతూ, కాలసర్పాల్ని ఖండిస్తూ అతి ధైర్యంతో, అమిత సాహసంతో ఎదురైతున్న కష్టాలను ఎదుర్కొంటోంది. నిరాశ కలిగినప్పుడు తన దేవుడు మోహనమూర్తిని తలుచుకుంటోంది. ఎంతకాలమైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా సజీవుడై ఉంటే తన ప్రియుడు ఎక్కడ ఉన్నా కలుసుకుని తీరాలన్న దృఢ నిశ్చయంతో ముందుకు సాగిపోతోంది. అది ఆమె ఆత్మశక్తిని శంకిస్తున్న అగ్ని పరీక్ష అన్నట్లు అడుగడుక్కి అవాంతరాలు, నిమిష నిమిషానికి గండాలు. ఎన్నింటిని ఎదుర్కొంటుంది? ఎంతవరకు ధైర్యాన్ని చిక్కబట్టుకుంటుంది? రాణివాసంలో పెరిగిన కుసుమ సుకుమారి, దాసదాసీ జనాలు అడుగులకు మడుగులొత్తుతుంటే సర్వభోగ భాగ్యాలను అనుభవిస్తూ ఉండవలసిన యువరాణి ఎంతటి ధైర్య సాహసాలు కలిగిన రాచకన్య అయినా, ఎన్ని విద్యలు నేర్చిన ప్రతిభావంతురాలైనా కాలం ఎదురు తిరిగినప్పుడేం చేయగలదు? మణిమేకల ఆనాడు నడుమున కరవాలం వ్రేలాడుతూ ఉండగా భుజాన వింటిని, మూపున అమ్ముల పొదిని ధరించి పాదాచారి అయి ఒక సామాన్యమైన అడవి మార్గాన వడివడిగా నడిచిపోతూ ఉంది. అది కొంచెం ఇరుకుగా ఉన్న బాట అయినప్పటికీ నిష్కంటకమై నిదానంగా ఉండటం వలన ఆమె అంతవరకు సురక్షితంగానే వచ్చింది. కనుచూపు మేర ముందరి మార్గం కూడా సక్రమంగానే ఉండటం కనిపిస్తూ ఉండటం వలన ఆమె ఎటువంటి సంకోచము లేక నడకను చురుకుగా సాగిస్తున్న సమయంలో ఆమె భుజాలకేదో స్పర్శ తగిలినట్లయింది. ఆమె ఉలిక్కిపడి ఇట్టే వెనక్కి తిరిగి చూసేటంతలో రెండవ భుజాన్ని కూడా ఎవరో తాకుతున్నట్లయింది. ఏవో రెండు చేతులు భుజాల మీదుగా వెనకరించి వచ్చి ఆమె నడుమును పట్టి లాగుతున్నాయి. ఎక్కడికి? ఎవరు? మణిమేకల భయకంపితురాలై తన్నేవో రెండు కఠినమైన చేతులు పట్టి లాగుతూ ఉన్నట్లు ఊహించింది. కానీ మనిషి కనిపించడు. ఆ దీర్ఘములైన చేతులు ఎంత దూరం వరకు వ్యాపించి ఉన్నాయో ఆమెకు అర్థం కావటం లేదు. రెప్పపాటులో ఆమె ఆ చేతులతో ఎక్కడికో లాక్కుపోబడుతూ ఉంది. అయినా లేని ధైర్యాన్ని తెచ్చుకొని, ఏయ్, ఎవరు నువ్వు? దెయ్యానివా, భూతానివా? అంత పొడవైన చేతులతో నన్నెందుకు పట్టావు? ఎక్కడికి లాక్కుపోతున్నావు? వదులు అని పెద్దగా అరిచింది. బదులు రాలేదు. కానీ ఆమె ఆ దీర్ఘములైన కఠిన హస్తాల్లో ఇరుక్కొని ఇంకా ఇంకా ఎక్కడికో లాక్కుపోబడి నిస్సహాయురాలుగా ఉంది. మరు క్షణంలో ఆమె అతి భయంకరంగా తెరవబడిన ఒక నోటి దగ్గరకు లాగబడింది. కళ్ళు కాళ్ళు తల లేకుండా ఉన్న ఆ వికృత రాక్షసాకారాన్ని చూసి కంపితురాలై తన్ను బట్టిన ఆ దీర్ఘబాహువుల ఘోర రాక్షసుడివేనని, తన్ను మింగటానికి ఆ రాక్షసుడు తన దీర్ఘబాహువులతో పట్టి లాక్కొచ్చి మింగటానికి ఉద్యుక్తుడై నోరు తెరిచి ఉన్నాడని గుర్తించి ఇక ఉపేక్ష చేస్తే మరుక్షణంలో తానా భయంకర రాక్షసుడి నోట్లో పడి వాడికి ఆహారమైపోవటం ఖాయమని తెలుసుకుని వరనించి కత్తిని లాగింది. తన్ను పట్టి కొండ గుహ లాంటి నోట్లో పడేసుకోబోతున్న ఆ దీర్ఘబాహువులు రెండింటినీ ఒకే ఒక వేటుతో తెగ నరికింది. మరుక్షణంలో ఆమెకు మరింత విభ్రాంతి కలిగించేలాగా ఆ క్రూర రాక్షస రూపంలో నుంచి సాధు సంపన్నుడైన ఒక మునీశ్వరుడు అవతరించి వినయ విధేయతలతో మణిమేకలకు నమస్కరించి, అమ్మా, నీ పుణ్యమా అని నాకిప్పటికీ శాప విముక్తి కలిగింది. నువ్వెవరువు? కబంధ రాక్షసుడిగా ఉన్న నా దీర్ఘబాహువుల్లోకి ఎందుకు పడ్డావు? దయవుంచి నీ వివరాలు తెలిపి నన్ను ధన్యును చెయ్యి అని కోరాడు. అప్పటికప్పుడు జరిగిన ఆ విపరీత సంఘటనకు మణిమేకల ఆశ్చర్యానికి మేర లేకుండా ఉంది. కళ్ళు కాళ్ళు తల లేని ఆ కబంధ రాక్షసుడు దీర్ఘబాహువులతో తన్ను పట్టి మింగబోవటము, ఆ దీర్ఘబాహువుల్ని ఖండించడంతోటే ఆ భయంకర రాక్షసుడు మునీశ్వరుడుగా మారటము అంతా ఏదో మాయాజాలంగా ఉన్నందువలన మణిమేకల ఆ మునీశ్వరుని ఇలా అడిగింది. స్వామి, తమరెవరో మహా తపస్సంపన్నులై ఉండి ఇటువంటి వికృత రాక్షసాకారాన్ని ఎందుకు పొందవలసి వచ్చింది? మీ శాపమేమిటి?
నేను నిజ ప్రాణ రక్షణార్థము మీ చేతుల్ని ఖండిస్తే శాప విముక్తి కలగటమేమిటి? మహాశ్చర్యకరములైన మీ వివరాల్ని ముందు చెప్పండి. అప్పుడు మునీశ్వరుడు తన పూర్వగాథని, అనగా తాను మాతంగమునితో కలిసి తపస్సు చేసినది లగాయతు, రంభా సంభోగమును చూడవలనన్న కొంటె తలంపు కలగటము, తాను సంపాదించిన తపశ్శక్తి వలన ఇంద్రలోకానికి పోవటము, అక్కడ రంభ వల్ల శాపాన్ని పొందటము మొదలైన కథనంతటినీ తెలిపి, తల్లి, నా మిత్రుడు మాతంగముని నా కోసము తన తపశ్శక్తిని ధారపోసి ఉంటాడు. తత్ఫలితంగానే పుణ్యవతివైన నువ్వీ మార్గానికి రావటమును, నా దీర్ఘబాహువుల్లో చిక్కుకోవటమును, నా బాహువులు ఖండించటము, నాకు శాప విముక్తి కలగటము జరిగి ఉంటాయి. బుద్ధి తక్కువ వలన నేను చేసిన పాపము ఈనాటితో తీరిపోయింది. ఇకపోయి నా మిత్రుడు మాతంగమునిని కలుసుకొని పోగొట్టుకున్న తపోబలాన్ని తిరిగి సంపాదించుకోవటానికి పునఃప్రయత్నం చేసుకోవాలి. అయితే తల్లి, నువ్వెవరువు? ఈ భయంకర అరణ్యాల గుండా ఎక్కడికి పోతున్నావు? నీ కథ ఏమిటి? అభ్యంతరం లేకపోతే చెప్పమ్మా అని అడిగిన మీదట యువరాణి మణిమేఖల తన ప్రతిజ్ఞ లగాయతూ అంతవరకు నడిచిన కథనంతటినీ ఆ మునీశ్వరుడికి తెలియచెప్పిన తర్వాత, స్వామి, నేనెటువంటి అభాగ్యురాలను విన్నారు కదా. ఈనగాచిన చేను నక్కలపాలు చేసిన విధంగా నేను బహు పెద్ద కాలం దీక్షావ్రతం పట్టి పరమేశ్వరుడికి నిత్య పూజా విధానాలు సలిపి తత్ఫలితంగా నేను కోరిన పతిని పొందగలిగినందుకు పరమానందం అనుభవిస్తూ ఉండగా అంతలోనే ఆ విఘాతం జరిగింది. ఇద్దరము సుఖనిద్రలో ఉండగా పాన్పు సహితంగా అతనినెవరో అపహరించారు. విసుగు విరామాలు లేకుండా ఇంతవరకు గాలించాను, కానీ ప్రయోజనం కలగలేదు. స్త్రీకి పతితోనే గదా లోకము. స్వామి, ఇంకా ఎంతకాలం అన్వేషించాలో, ఎన్ని దేశాలు తిరగాలో అర్థం కావటం లేదు. ఇది నా కథ అని మణిమేఖల చెప్పిందాన్ని విని మునీశ్వరుడు క్షణకాలం మౌనాన్ని వహించి ఊరుకున్నాడు. ఏం స్వామి, దేని గురించి దీర్ఘాలోచన? నా వంటి అదృష్టహీనురాలి ఈ ప్రపంచంలో ఉండదు కదా. ఆహా, అదిగాదు తల్లి. కృష్ణశర్మ ఆ పేరుని ఎక్కడో ఎప్పుడో విన్నట్లున్నాను. జ్ఞాపకం రావటం లేదు. ఏ సందర్భంలోనా అనే ఆలోచిస్తున్నాను. నా పతి పేరు మీరు విన్నారా స్వామి? ఎప్పుడు? నా కోసం కొంచెం జ్ఞాపకం తెచ్చుకోండి. అవును, జ్ఞాపకం వచ్చింది. ఇప్పటికి కొన్ని దినాల క్రితము కృష్ణశర్మ అనే ఒక యువకుడు వైకుంఠపురం చేరటానికి మార్గం తెలియక నా మిత్రుడు మాతంగముని పంపగా నా దగ్గరికి వచ్చాడు. నేనతనికి సప్త సముద్ర ప్రాంతము చేరగల ఉపాయాన్ని చెప్పి పంపాను. అంతకంటే ముందు మరొక విశేషం జరిగింది. అతడు మాతంగముని దగ్గర నుంచి అతను పంపగా నా దగ్గరికి వస్తూ ఉండగా మదనరేఖ అనే ఒక నాగకన్య అతన్ని కామించి మోసగించి తన లోకంలోకి తీసుకుపోయిందట. అతను అతి కష్టం మీద ఆమె నుంచి తప్పించుకొని నా దీర్ఘబాహువుల్లో పడ్డాడు. స్వామి, సందేహం ఎందుకు? ఆ నాగకన్యే నా పతిని అపహరించి ఉంటుంది. తన నాగలోకంలోకి అతన్ని చేర్చుకొని ఉంటుంది. నువ్వు చెప్పినట్లు జరగటానికి అవకాశాలు లేకపోలేదు. అయితే స్వామి, నేనా నాగలోకం చేరగలనా? నా పతిని కలుసుకోగలనా? ఆ నాగకన్య నా పతిని నాకు తిరిగి ఇస్తుందా? అదంతా నేనెలా చెప్పగలను తల్లి? ప్రయత్నించి చూడు. నాగకన్య మహాసమర్థురాలు. పట్టిన పట్టు వదులుతుందని నాకు నమ్మకం లేదు. ఆ పైన నా అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుందిలేండి స్వామి. ముందర నేను ఆ నాగలోకం చేరగల ఉపాయాన్ని మాత్రం తమకు తెలిస్తే సెలవియ్యండి. ఇక్కడికి కొంత దూరంలో శ్వేతముఖి అనే ఒక నది ఉంది. ఆ నదీ జలము చూపులకు రుచికి కూడా క్షీరాల్ని పోలి ఉంటుంది. ఆ నదిలో దిగి కుడిభాగంగా ఈదుకొని పోయిన ఎడల నదికి ఎడమతట్టున నీటిలో శిలానిర్మితమైన ఒక ద్వారం తలుగుతుంది. ఆ ద్వారం ఒక పట్టాన తెరవబడదు. నీ అదృష్టం బాగుంటే ఆ ద్వారం తెరుచుకుంటుంది. అదే నాగలోకానికి తీసుకుని పోయే మార్గము. కానీ సందేహం ఎందుకు స్వామి? తమకు తెలిసిన వివరాలు పూర్తిగా చెప్పండి. ఆ నాగకన్య మహామాంత్రికురాలు. ఆమెను జయించి నీ పతిని నువ్వు చిక్కించుకోవటము అంత తేలికైన పనిగా నాకు తోచటం లేదు. ఆమె మాంత్రికురాలే కాదు, మృత్యుదేవత కానియండి, నేను లెక్క చేయను. నా రాణివాసంలో నా సరసున పాన్పు మీద సుఖనిద్రలో ఉన్న నా పతిని అపహరించుకుపోవటానికి దానికెన్ని వేల గుండెలున్నాయి. మా తపస్సుల పంటగా, మా నోములకు ఫలితంగా ఒకరికొకరము హృదయార్పణం చేసుకున్న సతీపతులను వేరు చేయటానికి దాని మనసలా అంగీకరించింది. నా ఉసురు దానికి తగలదా? కామం తీర్చుకోవటానికి దానికి నా పురుషుడు తప్ప ఇతర నరుడే దొరకలేదా? మానవలోకం గుడ్డుపోయిందా? అది నాగలోక కన్య అయినా సరే, దేవలోక కన్య అయినా సరే,
నా పతి కోసం నేను దాన్ని హతమారుస్తాను. ఆ పని చేతగాకపోతే నేనే హతమైతాను. అమ్మా, ధర్మం అపజయమును పొందింది ఇంతవరకు లేదు. అయినా నువ్వొక అబలవు, రాణీవాసపు సుకుమారివి. ఇంత దూరం ఎలాగో వచ్చావు. మహామాయలు మారి సాహసికురాలు అయినా ఆ నాగకన్యను ఎలా ఎదుర్కోగలవా అన్న సంకోచం వల్ల అలా అన్నానే కానీ మరేమీ కాదు. ఆ నాగలోకంలోని విషజంతువులన్నీ ఒక్కటే నిన్ను ఎదుర్కోవాలంటే సుకుమారివి, నువ్వు ఒక్కదానివి ఏం చేయగలవా అని పితృవాత్సల్యంతో అంటున్నాను అంతే. నీకంతటి ధైర్య సాహసాలుంటే ప్రయత్నించి చూడు. తమకు నా ఎందుగల పుత్రికా వాత్సల్యానికి కృతజ్ఞత. ఈ ప్రయత్నంలో పోతే నా ప్రాణం పోతుంది. అంతకు మించి జరిగే ఉపద్రవం మరొకటి ఉండదు గదా స్వామి. నా భర్తను గురించిన వివరాలు ఈ మాత్రమైనా చెప్పినందుకు నేను తమకు ఆజన్మాంతము కృతజ్ఞురాల్ని. సెలవిప్పించండి, వెళతాను. మంచిది, వెళ్ళిరామ్మా. ఒకవేళ నీ భర్త నువ్వు కలుసుకొని సురక్షితంగా వచ్చినట్లయితే మీ దంపతులిద్దరూ మా ఆశ్రమానికి రండి. దీర్ఘబాహుడు మాతంగముని అని చెబితే కృష్ణశర్మకు తెలుసు. అటువంటి అదృష్టమే కలిగితే తప్పకుండా మీ ఆశ్రమానికి వచ్చి మీ దర్శనం చేసుకుంటాం స్వామి అని చెప్పి మణిమేకల అతి తొందరగా ఆ ముని చెప్పిన గుర్తులను అనుసరించి శ్వేతముఖి మార్గాన్ని అనుసరించి వెళ్ళింది. ఆ మునీశ్వరుడు కూడా మాతంగముని ఆశ్రమ మార్గాన మరొక వైపున నిష్క్రమించాడు. నిజమైన విషకన్య మదనరేఖనకి తెలియని లోకుల చేత విషకన్యగా పిలువబడుతున్న మణిమేకలకు జరగనై ఉన్న ప్రబల సంగ్రామంలో ఎవరు విజయులయ్యేది కాలమే తెలియచేస్తుంది. స్వస్థత చెడి ఉన్న ఫణిరాజు ఒకనాడు మదనరేఖ ప్రధాన సఖి అయిన మందాకినిని తన మందిరానికి పిలిపించి ఆమెతో ఏకాంతంగా, ఏమే మందాకిని, నా మనసు రోజురోజుకి వికలమైపోతుంది. ఈ విషాదాన్ని భరించలేకుండా ఉన్నాను అన్నాడు. తమ విషాద కారణం నాకు తెలియకపోలేదు ప్రభు, కానీ ఏం చేస్తాం? నా విషాద కారణం నీకు తెలుసునంటున్నావా? ఏంటది? మీ కుమార్తెను గురించి మీరెక్కువగా బాధపడుతున్నారు. ఆమె మీ చెప్పు చేతుల్లో లేకుండా మోహావేశురాలై ఇచ్ఛానుసారంగా ప్రవర్తించి నాగలోకానికంతటికీ అపఖ్యాతి తీసుకొస్తున్నదని తమరు విషాదాన్ని పొందుతున్నారు. కాదే, అది కాదు. మదనరేఖకి ఈ బుద్ధులు ఈనాడు వచ్చినవి కావు. ఈనాడు మారేవి కాదు. ఆ నరలోకవాసుడు ధర్మనిరతుడు ఏకపత్ని వ్రతుడు మదనరేఖ అతన్ని ఈ లోకం తీసుకువచ్చి నానా హింసలు పెడుతోంది. అదే నాకు భరించశక్యం కాకుండా ఉంది. ఆమెకతనిపై ఉండే మోహము క్రమంగా కక్ష కింద మారుతున్నది ప్రభు. సేనాపతి తక్షకుని చేత కరిపించి అతని సుందరాకారాన్ని వికృతంగా మార్చింది దేవి అని చెప్పిన మందాకిని మాట విని ఫణిరాజు మరింత దుఃఖించాడు. అయ్యయ్యో, కఠినాత్మురాలు ఎంత పనిచేసిందే! అబ్బా, నా లోకంలో నేను బ్రతికి ఉండగా నా కళ్ళ ఎదుట జరుగుతున్న దారుణాలని కళ్ళారా చూసి భరించవలసి వచ్చింది కదా. తమరు దయామయులు, ఉదారగుణ సంపన్నులు కావటం వలన విచారపడుతున్నారు. తమరి నాగలోకానికి ప్రభువులై ఉన్నప్పుడు ఎటువంటి ధర్మపాలన జరిగింది? సమస్త లోకవాసులు తమ పరిపాలన గురించి ఎంత కొనియాడారు. నా కుమార్తె కూడా అదే విధంగా ధర్మం తప్పక నా పేరు ప్రతిష్టల్ని నిలుపుతుందని ఆశించాను. అది లేకపోగా సాధు సజ్జనుల్ని హింసలు పెడుతోంది. కర్తవ్యం ఏమిటో బోధపడటం లేదు అని ఫణిరాజు చేతులతో శిరస్సును పట్టుకొని భరించలేని ఆవేదన అనుభవిస్తూ ఉండగా మందాకిని కిన్నురాలై నిలుచుని ఉంది. ప్రభు, తమరు నన్నేదో అత్యవసర కార్యాన్ని గురించి రావించిన విషయాన్ని మర్చిపోయారా అని అడిగింది. ఇదే అత్యవసర కార్యం. ఆ బ్రాహ్మణ కుమారుణ్ణి చెరనించి తప్పించటానికి ఏదైనా అని వృద్ధ ఫణిరాజు విషయాన్ని పూర్తిగా చెప్పకమునిపే మందాకిని భయకంపితురాలై, ప్రభు ఏమంటున్నారు? మదనరేఖ విషయం తెలిసి ఉండి మీరు ఈ విధంగా ఆలోచించడం ఎంత సాహసం? ఆమె ఆజ్ఞలు మీరిన వారి నాగలోకంలో మునగలరా? మందాకిని, నన్ను సంతోషపెట్టడానికి, ఆ అమాయకుణ్ణి చెరలో నుంచి తప్పించడానికి కొంచెం సాహసమే చేయాలి. సాహసించినా సాధ్యం కాని పనిగదా ప్రభు. నా మాట విను అని వృద్ధ ఫణిరాజు మందాకినికి చెవులో ఏమో చెప్పాడు. ఆమె అంగీకార సూచకంగా తల ఊపింది. కానీ ఆమె ముఖంలో భయం పూర్తిగా పోలేదు. నేనున్నాను. ఈ సందర్భంలో నీకెటువంటి హాని రానియను. ఒక సద్ధర్ముడి జీవితం నాశనం కాకుండా చేయటం కోసము, అతడి ఆశయాలు, అతని ప్రియురాలు మణిమేకల ఆశయాలు సఫలం కావటం కోసము, ముఖ్యంగా ఏకపత్ని వ్రతుని రక్షించడం కోసము మనం కొంచెం త్యాగం చేయాలి. ఒక పతివ్రత కానీ, ఒక ఏకపత్ని వ్రతుడు కానీ కష్టంలో ఉంటే నేను చూసి భరించలేను. మందాకిని,
ఈ సందర్భంలో నువ్వు పూర్తిగా సహకరిస్తావు కదూ? ప్రభు, తమరు చెప్పినట్లే చేస్తాను. ఆ తర్వాత ఫలితాలకు నేనెంత మాత్రమూ బాధ్యురాల్ని కాను. చాలు, అంతవరకు సహకరించు. ఆ పైన భారము భగవంతుడిది అని ఫణిరాజు చెప్పిన దానికి అంగీకరించి మందాకిని అతని దగ్గర సెలవు తీసుకుని వెళ్ళింది. మరికొంతసేపట్లో మదనరేఖ మందిరాన్ని చేరి ఆమె ఏం చేస్తున్నదో చూడాలని వెళుతూ ఉండగా మార్గంలో కృష్ణశర్మ బంధించబడి ఉన్న గదిలో నుంచి ఆమెకేవో మాటలు వినిపించాయి. మందాకిని క్షణం అక్కడే పొంచి ఉండి వేగంగా కొట్టుకునే గుండెలతో ఆ మాటల్ని వింది. నిన్ను బ్రతకనియ్యను, చావనియ్యను. చావు బ్రతుకుల దోసందులో నలిపి హింస పెడతాను. చావులో ఉండే శాంతి గాని బ్రతుకులో ఉండే ఆనందం గాని నీకు లేకుండా చేస్తాను. బ్రతికి ఉండి చచ్చిన వాడిలాగా వ్యర్థుడివై ఉండటమే కాక నువ్వు మానసికంగా ఎన్ని బాధలు పడితే నాకంత సంతోషం. ఈరోజు లగాయతు నీకు 3 దినాలు గడువు లోపల నా కోరికను సక్రమంగా తీరుస్తావా? సరి, ఇదివరకు చెప్పినట్లు నాతో సర్వరాజ్యభోగాలు అనుభవిస్తావు. సామాన్యులకు అందని నా యవ్వన సౌందర్యాల ఆనందానుభవాన్ని తనివి తీరా పొందుతావు. ఈ జన్మలోనే స్వర్గీయ ఆనందాన్ని చవిచూస్తావు. లేదా గడువు దాటిన తర్వాత కూడా ఇదే విధంగా మూర్ఖుడవై నా కోరికను నిరాకరించావంటే ఏం చేస్తానో తెలుసా అని మదనరేఖ గంభీరంగా అడిగిన దానికి బదులు వినిపించకపోవటం వలన అతడు జవాబు చెప్పకుండా మౌనాన్ని వహించాడని యువతల పొంచి ఉన్న మందాకిని ఊహించుకుంది. విను, నువ్వే మణిమేకల కోసం ఇటువంటి దీక్షావ్రతాన్ని పట్టావో, ఎవత్తే నాకంటే మహాసౌందర్యవతి అని విర్రవీగుతున్నావో, ఏ నరస్త్రీని ప్రేమించి ఆమె కోసము జీవిత సర్వస్వాన్ని త్యాగం చేయటానికి తెగించావో ఆ నీ ప్రియురాల్ని నిన్ను బంధించి తెచ్చినట్లే నా మంత్రశక్తి వలన నా లోకానికి తీసుకుని వస్తాను. నీ ఎదుట నిలబెట్టి నువ్వు చూస్తుండగా దాన్ని చిత్రవధ చేస్తాను. అప్పుడు గాని నీ గర్వం అణగదు. నీ ఏకపత్ని వ్రతం నాశనం కాదు. మీ ఇద్దరి మీద నాకుండే కక్ష తీరదు. గడువు లోపున నా కోరిక తీర్చకపోతివా జరిగేదంతే. బాగా ఆలోచించుకో. అమ్మయ్యో, వద్దు, అటువంటి ఘోరం తలపెట్టవద్దు. నన్ను తక్షకుడి చేత కనిపించినా నా రూపాన్ని వికృతంగా చేసినట్లే నన్ను హింసలు పెట్టు. నన్ను చిత్రవధ చెయ్యి. నన్ను ఏమైనా చెయ్యి. నీ కక్షంతా నా మీద తీర్చుకో. అంతేగాని ఏ పాపము ఎరుగని ఉత్తమురాలు, చీమకైనా చెరుపు చెయ్యని ప్రేమస్వరూపిణి నా మణిమేకలకు మాత్రము ఎటువంటి హాని తలపెట్టకు. ఘోర పాతకానికి ఉడుగట్టకు అని కృష్ణశర్మ ప్రార్థించటాన్ని కూడా యువతల పొంచి ఉన్న మందాకిని వినది. ఆమె హృదయము మరింత ద్రవీభూతమైంది. తిరిగి లోపల నుంచి మాటలు. నాకు కావాలన్న పని నువ్వు చేసి ఉంటే గదా నువ్వు వద్దన్న పని నేను మానటానికి. నీ మణిమేకలకు ఎటువంటి హింస జరగకుండా ఉండాలని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటే తక్షణము లేదా ఈ 3 దినాల గడువులో నా కోరికను తీర్చు, లేదా నా మాటలు అక్షరాల జరిగి తీరుతాయి అని వెంటనే మదనరేఖ యువతలకు వస్తున్నట్లు అడుగు చప్పుడు వినిపించటం వలన మందాకిని మరికొంచెం దూరంగా తొలగి ఆమెకు కనిపించకుండా జాగ్రత్తగా దాగి ఉండి ఆమె ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత కుమార్తె తత్వాన్ని పూర్తిగా తెలిసినవాడవటం చేతనే వృద్ధ ఫణిరాజు నాతో అలా చెప్పాడు. జరిగించింది చాలక మదనరేఖ ఇంకా ఎటువంటి దారుణ కార్యాలు చేయనై ఉందో. అవురా, మహాసాధ్వి అయిన మణిమేకలను కూడా ఈ లోకం తీసుకుని వచ్చి హింసలు పెట్టుతుందన్నమాట. ఇప్పుడిక ఫణిరాజు ఆశయాన్ని నెరవేర్చడం ఎంతైనా అవసరం అని తనలో అనుకొని తలనొకసారి పంకించి మెల్లగా కృష్ణశర్మ ఉన్న గదిలోకి ప్రవేశించింది. కాలసర్పాల కావలిలో ఖిన్నుడై ఉన్న కృష్ణశర్మ యజమానురాలు వెళ్ళిన మరుక్షణంలోనే ఆమె ప్రధాన సఖి మందాకిని ఎందుకు వచ్చిందా అనుకున్నాడు. ఎందుకు వచ్చినా తనకు ఉపకారం తలపెట్టగల వారెవరూ ఆ నాగలోకంలో లేరు కదా అని నిస్పృహ చెంది ముఖమును క్రిందకి దించుకొని ఉన్న సమయంలో మందాకిని కూడా తాను ఒక సర్పంగా మారి ఇతర సర్పాల్లో కలిసిపోయింది. అన్నిటితో కలిసి కొంతసేపు ఉన్నట్లే ఉండి ఆ తర్వాత మెల్లగా కృష్ణశర్మ చుట్టూ కొంచెం సేపు తిరిగి అతనికి తెలియకుండా అతని చెవిలో ఊదింది. ఆ మరుక్షణంలో అతను కూడా ఒక సర్పంగా మారిపోయాడు. ఇతర సర్పాల విషయాన్నే గమనించక పడగలు విప్పుకొని ఆడుతున్న సమయాన్ని కనిపెట్టి సర్పముగా ఉన్న మందాకిని అదే రూపంలో ఉన్న కృష్ణశర్మను చుట్టుకొని మెల్లిగా ఆ మందిర భాగాన్ని దాటించి యువతలకు తీసుకుని వచ్చింది. అక్కడ నుంచి బిలమార్గాన మరికొంతసేపటికి శ్వేతముఖిలోకొచ్చి చేరింది. నదీ జలము నీటిగట్టు మీదకొచ్చిన తర్వాత తాను తిరిగి మందాకినిగా మారి
సర్పరూపంలోని కృష్ణశర్మ యథాప్రకారము నల్లటి వికృతాకారంలోకి మారి తనకెదురుగా నిలిచి ఉన్నట్టు మందాకిని చూసి విభ్రాంతుడయ్యాడు. తానప్పుడు నిలిచినది నాగలోకంలోగాక మామూలు భూభాగంగా ఉండడం తెలుసుకుని ఆనందపరవశుడయ్యాడు. సంతోషాశ్చర్యాలతో నోటమాట రాక తన్ని తిలకిస్తూ నిలుచున్న కృష్ణశర్మను చూసి మందాకిని, అయ్యా తెల్లబోకు, నిన్ను చెరనించి వదిలించడానికే ఇంత చేసి ఇక్కడికి తెచ్చాను అంది. అమ్మా, చిన్నదానివైనా నీలో కలిగిన దయాగుణానికి నా నమస్కారం. బ్రాహ్మణకుమార, నీ నమస్కారానికి అర్హురాల్ని నేను కాదు, వృద్ధ ఫణిరాజు. నీ విముక్తికి ముఖ్యకారకుడు అతను. అతను ఆదేశించిన ప్రకారం నేను చేశాను. ఆహా, అవును, ఆ మహనీయుడంతటి దయామయుడని నాకు ఇదివరకే తెలిసింది. ఏ జాతి ఉంటేనేం, ఏ లోకవాసుడైతేనేం అటువంటి కరుణామయుల వల్ల కదా ఆపన్నులు రక్షింపబడుతున్నారు. విషజాతిలో పుట్టి విషధరాలకు ప్రభువై పాలించి విషపూరితిరాలై ఇప్పుడు సమస్త నాగలోకానికి రాణిగా ఉన్న తన కుమార్తె అభిమతానికి భిన్నంగా ఆ పుణ్యాత్ముడు నీకు ఆదేశించటము, పూజ్యురాలైన నువ్వు అమలు జరిపి నాకు విముక్తి కలిగించటము. అమ్మ, ప్రత్యక్షంగా ఉన్న నీకు నా వందనాలు, శత నమస్కారాలు, కృతజ్ఞతలు. పరోక్షంగా ఉన్న మీ వృద్ధ ఫణిరాజుకు అందించు. జన్మ జన్మలకు నేను అతని మేలు మరువునని చెప్పు. మంచిది, అలాగే చెబుతాను గాని తిరిగి ఎటువంటి ఉపద్రవం రాకుండా ఈ తావును వదిలి పారిపో. నాకు చేతనైంది చేశాను. నువ్వు సురక్షితంగా పోయి నీ మణిమేకల్ని కలుసుకుంటే మాకదే సంతోషం. నీటిలో ఏదో చప్పుడైతూ ఉంది, త్వరగా వెళ్ళిపో అని మందాకిని హెచ్చరించటం వలన కృష్ణశర్మ తిరిగి తనకు ఎటువంటి ఉపద్రవం కలుగుతుందోనన్న కంగారుతో తక్షణము తనకు అగుపించిన మార్గాన్ని అనుసరించి పరిగెత్తాడు. నీళ్లలో కలిగిన అలజడి వలన మందాకిని శంకించి వెంటనే తానొక చెట్టు పైకెక్కిపోయి ఆకులు మాటున నక్కి కూర్చుంది. కొద్ది క్షణాల్లో నీళ్ల అంతర్భాగంలో నుంచి మహోగ్ర రూపం ధరించి వచ్చిన మదనరేఖ ఆమెను ఆ చెట్టుపై నుంచి చూసింది. మందాకిని ప్రాణాలు నిలువునా ఎగిరిపోతున్నట్లయిపోయింది. రాణికి తాను కనిపించకుండా ఉండాలని 1000 దేవుళ్లకు మొక్కుకుంటూ ఆకుల చాటున ఇంకా ఇంకా అణిగి కూర్చుంది. శ్వేతముఖి నుంచి బయలుదేరిన మదనరేఖ మహోగ్ర రూపంలా 4 వైపులా ఒకసారి కలయి చూసి చేత ధరించిన ఖడ్గాన్ని జడిపించుకుంటూ మందాకిని ఉన్న చెట్టును దాటి వెళ్ళిపోయింది. నాగరాణి తన చూపులకు దూరమైనప్పుడు గాని చెట్టు మీద ఉన్న మందాకిని ప్రాణాలు కుదుటపడలేదు. తానా నాగరాణి కంటపడకుండా తప్పించుకోవటమే కాకుండా ఆమె బ్రాహ్మణ కుమారుడు పోయిన మార్గాన్ని అనుసరించకుండా వేరొక మార్గాన్ని అనుసరించిపోయినందుకు సంతోషపడుతూ చెట్టు దిగి బ్రతుకు జీవుడా అనుకుని తిరిగి శ్వేతముఖిలోకి ఉరికి అంతర్ధానమైంది. ఆ నదీజల గర్భంలోకి ఉరుకున్న మందాకిని అనతికాలంలోనే తమ లోకం చేరుకొని ఫణిరాజును కలుసుకొని జరిగిందంతా పూసగుచ్చినట్లే వివరించి చెప్పింది. కృష్ణశర్మ విముక్తుడై దాటిపోయినందుకు ఫణిరాజు సంతోషపడుతూ ఉండగా, ప్రభు, అంతలోనే దేవికా సమాచారం ఎలా తెలిసింది? ఆమె వెంటనే మమ్మల్ని వెంటాడించి ఎలా రాగలిగింది? ఇక్కడ జరిగిన సమాచారాలేమిటి? నేనామె ఆగ్రహానికి గురికాకుండా ఉంటానా అని మందాకిని కంగారు పడుతూ అడిగిందానికి వృద్ధ ఫణిరాజు ఇలా చెప్పాడు. నువ్వా బ్రాహ్మణ కుమారుణ్ణి విముక్తుణ్ణి చేసి చెరనించి తీసుకుపోయింది లగాయితూ నేనిక్కడి సమాచారాల్ని 1000 కళ్ళతో కనిపెడుతూనే ఉన్నాను. నువ్వు కృష్ణశర్మతో వెళ్ళిన కొద్ది క్షణాల్లోనే అతనికి కావలి ఉన్న నాగులు అతడు లేకపోవటాన్ని కనిపెట్టాయి. కానీ నువ్వక్కడికి వెళ్ళటము, కృష్ణశర్మను సర్పంగా మార్చి నువ్వు కూడా సర్పరూపం దాల్చి అతన్ని తీసుకెళ్ళిపోవటము ఎవరూ కనిపెట్టలేదు. అదే మన అదృష్టం. దాన్ని బట్టి నువ్వప్పుడు అతి చాకచక్యంగా వ్యవహరించి ఉంటావని చాలా సంతోషపడ్డాను. బ్రాహ్మణ కుమారుడు చూస్తుండగానే మాయం కావటాన్ని గుర్తించిన నాగులు కంగారుతో మదనరేఖ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి జరిగిన ప్రమాదాన్ని చెప్పాయి. ఆమె అజాగ్రత్తకి అందర్నీ చివాట్లు వేసి తక్షణము నా దగ్గరకొచ్చి అడిగింది. నాకేమీ తెలియదని చెప్పాను. ఆ తర్వాత నిన్ను గురించి తీక్షణంగా అడిగింది. మందాకినికి నేనే శివార్చనకు ఫలపత్రాలు తీసుకురావాల్సిందని పంపాను అన్నాను. ఫలపత్రాలకి మందాకిని తప్ప ఇంకెవరూ లేరా అని ఆమె నన్ను తీక్షణంగా అడిగింది. ఈనాడు శివరాత్రి కనుక పూజకు తులసి బిల్వపత్రాలు ముఖ్యంగా కావలసి వచ్చాయి. నేను వాటి కోసం చాలా దూరం తిరిగి దొరకపోవటం వలన నిరాశతో తిరిగి వచ్చాక మందాకిని కనిపించింది. ఆ పత్రాలుండే చోటు తనకు తెలుసునని చెప్పడం వల్ల పంపాను. నువ్వెంతటి రాణివైనా నిన్ను కన్నతండ్రినైనందుకు పరిచారకుల మీద నాకు ఆ మాత్రం అధికారమన్నా ఉండకూడదా అని నేను కొంచెం నిష్ఠూరంగా అన్నందుకు ఆమె బదులు చెప్పకుండా వెళ్ళిపోయింది. రక్షించారు, లేకుంటే నేరమంతా నా మీదే విరుచుకుపడేది.
అయితే ఇప్పుడు నిజంగా పోయి ఫలపత్రాలు తీసుకువచ్చేదా? అవసరం లేదు, నేను వాటిని సేకరించే ఉంచాను. ఇక పూజకు కూడా ఉపక్రమించుకుంటాను. మనం పూనిన కార్యం సఫలమైంది, అంతే చాలు. సఫలమైంది కాని ప్రభు, మహోగ్రురాలై బయలుదేరిన దేవి ఆ బ్రాహ్మణ కుమారుని తిరిగి ఎక్కడన్నా పట్టుకుంటుందేమో అనేదే నా భయం. అతను ఎలాగైనా తన వారిని చేరుకుంటే ఈసారి మదనరేఖ ఆటలు సాగిరావు. ఒకసారి భంగపడిన వారు రెండోసారి తగిన జాగ్రత్తలోనే ఉంటారు. అలా జరిగితే మంచిదే ప్రభు. ఇక నా కర్తవ్యం ఏమీ లేదు. మదనరేఖ తిరిగి వచ్చి అడిగినప్పుడు నేను చెప్పిన విధంగానే నువ్వు కూడా చెప్పినట్లయితే నీపైన ఎటువంటి అనుమానము లేకుండా పోతుంది అని చెప్పి వృద్ధ ఫణిరాజు మందాకినీకి తగిన విధంగా హితవు చెప్పి రాణి వల్ల ఆమెకు ఎటువంటి భయము లేకుండా చేశాడు. విషకన్య జానపద నవల 18వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.